ప్రజారంగంలోకి వచ్చినప్పుడు కార్లలో కూర్చోవడం, మేడలలో కూర్చోవడం కుదరదు. కంపల్సరీ పల్లెలలోకి వెళ్తుంటాను. రోజు సుమారు 1000 మంది వస్తుంటారు ఇంటికి. పేదవాళ్ళు, సామాన్యులు, వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి. హైదరాబాద్కి ఎప్పుడు వస్తావన్న మరి? 3 రోజులు అక్కడ ఉంటాను, 3 రోజులు ఇక్కడ ఉంటాను. అసెంబ్లీ ఉన్నప్పుడు దినం ఇక్కడనే ఉంటుంది. దినం ఇక్కడ ఉంటాను. అసెంబ్లీ ఇక్కడ కొద్దిగా రోజులే కదా, 15 రోజులు ఉంటుంది అంతే. మిగతా అంతా ఇప్పుడు నీకు వచ్చే జీతము నీ పెట్రోల్ కార్స్కే సరిపోతుండొచ్చునే ఈ లెక్కన కదా? పెట్రోల్ దేనికి ఒకదానికి అయితే సరిపోతుంది. అంత ఇంత మానేస్తున్నారు కదా, 2,50,000 జీతం మామూలు కదా. అందుకోసం చెప్తాను, మేము జీతగాళ్ళం అని. ప్రజల జీతగాళ్ళం, ప్రజలకు రుణపడి ఉండాలా, ప్రజలను ఇబ్బంది పెట్టద్దు, పేదవాళ్ళని బాధ పెట్టద్దు అని చెప్తాను. మరి అందుగురించి అధికారులకు కూడా. ఈ షేయికి జోరుదారుగా వేసుకున్నావా? అది ఏమడదని మనం మంతరించి పిచ్చుకున్నావా? లేదు, ఎర్రచందనం అనేది ఒకటి, ఎర్రచందనం సంబంధించింది బీడ్స్. నేను వాటికపోయి లోపటే ఎత్తారు కదా పెట్టుకుంటే. లైసెన్స్ ఉంటే వేయరు. ఇవన్నీ లైసెన్స్తో తయారు చేస్తాం మేము. మనం కొనుక్కుంటే మనం లైసెన్స్ పెట్టి కొనుక్కోవాలి. కాకపోతే మామూలు అదే ఇప్పుడు రెగ్యులర్ ఉంటుంది. ఎవరన్నా వేసుకోవాలని అనుకుంటే అన్న లెక్క సోగ్గా మంచిగా ఉన్నది లైసెన్స్ తీసుకొని వేసుకోవాలన్నట. అది పెట్టుకోండి. కానీ మస్తు వేసుకోవడానికి లైసెన్స్ అవసరం లేదు, అమ్మడానికి లైసెన్స్ అవసరం. అమ్మితే షాప్లో కొనుక్కోవచ్చు, దాని తప్పేమి. మరి అది ఎర్రచందనం ఏడ కనుకొచ్చుకున్నవి? ఎందుకు మా ఫ్యాక్టరీస్ ఉన్నాయి కదా. ఎర్రచందనమయ్యా? ఏమన్నా ఎర్రచందనం అంటే లోపటే ఎత్తారు. ఎర్రచందనము చెట్లు నరికినా చేసిన లోపటే ఎత్తారంటారు కదన్నా. ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే వాళ్ళని వేస్తారు లోపల. లైసెన్స్గా తీసుకొని గవర్నమెంట్ దగ్గర కొన్ని వ్యాపారం చేసుకుంటే వాళ్ళని గవర్నమెంటే అమ్ముతుంది. గవర్నమెంట్ అమ్ముతుంది అంటే చెట్లు నరకుడు మరి తప్పంటారు కదా? చెట్లు నరకదు, గవర్నమెంట్ నరకదు. ఏదైతే స్మగ్లింగ్ చేస్తుంటారో అడవిలో దాన్ని సీజింగ్ చేస్తుంది ఫారెస్ట్ వాళ్ళు. పట్టుకున్నప్పుడు ఎట్లయితే ఆదిలాబాదులో టేకు, ఖమ్మంలో టేక్ పట్టుకుంటారు అంటే అక్కడ ఇక్కడ మాకు టేక్ ఉంది, అక్కడ ఎర్రచందనం ఉంది రాయలసీమలో. ఆ పట్టుకున్నది ప్రభుత్వం సీజ్ చేసి యాక్షన్ చేస్తుంది. ముఖ్యమంత్రి వాళ్ళ ఆధ్వర్యంలో నిర్ణయం తీసుకుని ఇప్పుడు పట్టుకున్న దాన్ని యాక్షన్ చేసినప్పుడు మీరు పోయి కొనుక్కోవాలి అంతే. ఒకళ్ళ మీద ఒకరు పాట జోరుగా వాడుకుంటుంటారు అన్నిట్లో. ఇప్పుడు అన్ని వ్యాపారాలు కదా. ఇప్పుడు హౌసింగ్ బోర్డు ఇప్పుడు HMD ప్లాట్లు యాక్షన్ పెడుతుంది. ఒకరి మీద ఒకరు వాడి యాక్షన్లో పార్టిసిపేట్ చేయారా? అట్లనే ఉంటుంది ఇది. అవును, ఇప్పుడు వైన్ షాప్లో యాక్షన్ పెడతారు. ఆ వ్యాపారంలో మీరు నరకుడు ఉండదు, చెట్లను నరకుడు ఉండదు, నరికి పట్టుకొచ్చిన దొంగలను కొనుక్కుంటారు అంతే. అది ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు ఇయ్యాల కూడా యాక్షన్ ఉంది. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు పెట్టినారు. నేను ఇట్లా పుష్ప సినిమాలో చూసిన, అందుకని నాకు ఎరక. అది పుష్పేలా చూపించింది మొత్తం అబద్ధం. అది ఓన్లీ ఆ సుకుమార్ గారు, అల్లు అర్జున్ గారు డబ్బుల గురించి తీసిండ్రు. అయ్యో పాపం, అట్లా అంటావు. దానివల్ల బాగా అడవికి బాగా నష్టమైంది ఆ మూవీ వల్ల. ఆ మూవీ కూడా వీలైతే రిలీజ్ చేయొద్దు రెండోది నాకు తెలుసు. ఎందుకంటే దానివల్ల యువత పాడైపోతున్నారు. వాడు చూపించిన ఏదో సినిమాటిక్గా చూపించలేకే, ఆ సినిమాటిక్గా ఏదైనా చూపిస్తే పర్వాలేదు, కానీ అటు అంటే ఒక పర్యావరణాన్ని ధ్వంసం చేసే, ప్రకృతిని ధ్వంసం చేసేలాగా చూపిస్తున్నాడు. ఆడ 5 లక్షల రూపాయలకు ఉంటే ఆడు 1 కోటి రూపాయలు చూపిస్తున్నాడు. యువత అంతా పడిదోన పడుతున్నది, అడవంతా కొట్టేస్తున్నది. పవన్ కళ్యాణ్ కూడా అన్నాడు కదా ఈ మధ్యన సినిమాలు, ఇంతకుముందు ప్రకృతిని కాపాడమని వచ్చేటి ఇప్పుడు ప్రకృతిని ధ్వంసం చేయమని వస్తున్నాయి. అల్లు అర్జున్ గారు, అటు సుకుమార్ గారు ఇద్దరిని జైలు వేసి తొడిచిపోతుంది కేసు పెట్టి. ఎందుకంటే కొన్ని లక్షల ఎకరాలు పోతుంది ఇప్పుడు అడవి. ఇప్పుడు మళ్ళా మొదలు పుష్ప వచ్చినప్పుడేమో కొన్ని వేలాది హెక్టార్లు కొట్టేశారు. అంటే వాళ్ళు కొట్టేసిండ్రా లేకపోతే పబ్లిక్ కొట్టేసిండ్రా? యువత ఇప్పుడు నిరుద్యోగం ఒక సమస్య, పేదరికం ఒక సమస్య ప్రాంతాలల్లో. అటువంటి టైంలో మనం లేనిపోయిన అపోహలతో 10 రూపాయలది 100 రూపాయలు అని చెప్పినాం అనుకో, వాడు లేనిపోయిన ఆశపడి కొడతాడు. అని ఏమే అన్నా, నేను ఏమడదో అనుకుంటున్నా అప్పటి నుండి 5 లక్షలది 1 కోటి రూపాయలు, 5 లక్షల 1 కోటి రూపాయలు అంటే పైసలు బాగా వస్తాయి అని కొట్టి తీసుకొని ఆయన లోపల. దానివల్ల ఇప్పుడు మళ్ళాడు పుష్ప 2 అని వస్తున్నది. దానివల్ల మళ్ళీ కొన్ని లక్షల చెట్లు పోతాయి. అయ్యో రమేష్, అడుగుతా. వాడు ఏదో పాపం అల్లు అర్జున్ గాడు వాడు పొట్టకూటి కోసము కొన్ని లక్షల ఎకరాలను ధ్వంసం చేస్తున్నాడు. వాడు సుకుమార్ గాడు. ఈ త్యాపం కలిస్తే అడుగుతానన్నా, ఇట్లా అన్నాడు అన్నా, ఇట్లా అంటే మరి ఇంకొకసారి చెయ్యకుండా గవర్నమెంట్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు కదా, అడుగు మనం. ఇప్పుడు సుకుమార్ కానీ అల్లు అర్జున్ కానీ పోయి ఇప్పుడు ఇలా యాక్షన్ పెడుతున్నారు. ఏ రేటు పోయిందో కొనేవాడే లేడు అంటే అడగండి. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇప్పుడు 21, 22 తారీఖు 2 రోజులు యాక్షన్ ఉంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో. వీడియో పనికిరానిదంతా 10 లక్షలది 1 కోటి రూపాయలు పోతున్నది అంటే 10 లక్షలు కొనేటోళ్ళు లేడు. ఇప్పుడు ఎర్రచందనం అంటే చాలా పిరమ అంటారు కదా అన్న. మరి అదే చెప్తున్నా, పిరమ పరమ చెప్తారు కదా పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు. వెనకాల ఉన్నదంతా ఇది ఎర్రచందనమేనా? అది రోజువుడ్, మైసూర్లో దొరుకుతుంది రోజువుడ్. కానీ మంచిగా చేయించుకున్నావా అన్న, చాలా బాగున్నది. ఇంట్లోకి రాగానే ఎక్కువ అన్నది. అంటే దేశమే కళలకు, కళాకృతులకు పుట్టినిల్లు. అంటే ఇది ఒక్కడప్పుడు కళలు కూడా ఒక బతకాలి కదా, కళాకారులు కూడా బతకాలి కదా. మీ యాంకర్లే బతుకుతే ఎట్లా?